జూనియర్ ఎన్టీఆర్ కి గాయమైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు దగ్గర చిన్న గాయమైందని ఈ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆఫీస్ నుండి వచ్చిన ప్రకటన మేరకు జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చిందని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయన చేతికి ఒక కట్టు కట్టారు. ఇలా గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవరా షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు కోలుకుంటున్నాడు అని పేర్కొన్నారు. కట్టిన కట్టును 2 వారాల్లో తొలగిస్తారని, త్వరలోనే తిరిగి బిజీ కానున్నారని పేర్కొన్నారు. ఈలోగా ఈ చిన్న గాయానికి సంబంధించి ఎక్కువ ఊహాగానాలు వైరల్ చేయవద్దని మేము అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా సినిమాలో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దేవరా సినిమా 2 పార్టులుగా పాన్ ఇండియా లెవెల్లోకి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.